Hi everyone, welcome to our channel. Next video పాలిటెక్నిక్ మ్యాథ్స్లో ఫోర్త్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ N4. అదే ఏపీ వాళ్ళకైతే సెకండ్ ఇయర్లో డైరెక్ట్ సెకండ్ M2 అనే ఉంటుంది వాళ్ళకు. ఓకేనా, వాళ్ళకి పెద్ద చేంజ్ ఏమి, బట్ సేమ్ సిలబస్. ఇక్కడ నేర్చుకునే వాళ్ళు C20 అయినా C18 C16 C16 C9 ఏవైనా ఈ టాపిక్ మీ సిలబస్లో ఉందంటే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎగ్జామ్కి. ఓకేనా. ఓకే, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఇంక్రీజ్ కావాలి. చూసేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 60-65% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాస్త సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మీకు సర్కిల్లో ఉన్న మీ లొకేషన్లో వాళ్ళకి ఎక్కువ సజెషన్స్ వెళ్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఫస్ట్ మెథడ్ చెప్పుకున్నాం. ఫస్ట్ మెథడ్లో పార్ట్ 1లో యూనిట్ 2లో పార్ట్ 1లో ఏం చేస్తామంటే ఫస్ట్ మెథడ్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ మెథడ్ చెప్పుకుని అందులో ఒక ప్రాబ్లం లీవ్ అయిపోయింది. అప్పటికే వీడియో లెంత్ అయిపోవడం వల్ల కట్ చేశాను. అందులో ఉన్న ఒక ప్రాబ్లం రేర్గా వస్తూ ఉంటుంది, బట్ ఇన్ కేసు వచ్చినా మనం రెడీగా ఉండాలి కాబట్టి ఆ మెథడ్ చెప్పుకున్నాం. ఒకటే ఉంది ప్రాబ్లం, ఒక రోల్లో చెప్పేస్తే ఇంకొక రోల్లో మీరు ట్రై చేయొచ్చు. ఓకే, కనిపిస్తుంది. ఓకే, M4 క్వశ్చన్ సాల్వ్ d² - 3d + 2 = e⁻x if y = 3 and dy/dx = 0 3 when x = 0. అంటే కామనే, ఇది కూడా కొత్త ఫస్ట్ మెథడ్ చేసినట్టు చేస్తాం. మీకు ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో కొద్ది చేంజ్ వస్తుంది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ వస్తుందా, జనరల్ సొల్యూషన్ అప్పుడు వచ్చి చేంజ్ అవుతుంది. సొల్యూషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d² - 3d + 2 = e⁻x. అవునా. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, వాట్ ఈస్ ద ఆక్సిలరీ ఈక్వేషన్? ఇన్ ప్లేస్ ఆఫ్ d వి రైట్ m² - 3m + 2 = 0. ఎందుకంటే మనకు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? కన్ఫర్మ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వి ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, దెన్ వి ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. ఫస్ట్ m² కోఎఫిషియంట్ వాల్యూ 1, కాన్స్టెంట్ వాల్యూ 2. సో వాల్యూ is totally 2. వాట్ ఈస్ ద మిడ్ వాల్యూ? -3. 1 × 2 2 -3. -3 అయితే చూడండి, మనకు అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే వి గెట్ -3 ఆర్ మల్టిప్లై చేస్తే 2 రావాలి. సో వి టేక్ 2 1 -2 -1. హియర్ వి రైట్ m² - 2m - m + 2 = 0. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వి కామన్ ద m. ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ తీస్తున్నా? m కామన్ తీస్తాం. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వి కామన్ ద m, వి గెట్ m - 2. ఇన్ సెకండ్ 2 టర్మ్స్ వి కామన్ ద -1. హియర్ వి గెట్ m - 2 = what? 0. m - 2 of m - 1. సో ద రూట్స్ ఆర్ వాట్? m = 1, 2. 2 రూట్స్ వచ్చేసి m = 2 రూట్స్ వస్తే ద రూట్స్ ఆర్ ఏంటివి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ వాట్? రియల్ అండ్ డిస్టింక్ట్స్. ఆ రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్స్లో వచ్చేసాయి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్స్ అయితే నెక్స్ట్ వాట్ వి డూ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈస్ ద కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఆర్ కాంప్లిమెంటరీ ఈస్ ఏమవుతుంది? y = CF అని రాసుకుందాం బెటర్. CF = C1 e⁻m1x + C2 e⁻m2x. ఇందులో మనకు 3 ఉన్నాయి: రియల్ అండ్ డిస్టింక్ట్స్, రియల్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్. మీకు ఏది వచ్చినా నో ప్రాబ్లం, జస్ట్ అవి రాసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అవన్నీ ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం మనం. ఓకేనా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ వాట్? C1 e⁻m1 అంటే 1x, C2 e⁻m2 వాల్యూ 2x. ఓకేనా, ఈక్వల్ వి రైట్ 2x. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. సో ఫస్ట్ వన్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వాట్ వి ఫైండ్? నెక్స్ట్ వి ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ PI. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ y, x క్యాపిటల్ X. 1/f ఆఫ్ d అంటే వాల్యూస్ ఏంటి? ఇది తీసుకోండి, నేను చెప్పాను ప్రతిసారి చెప్తున్నా. d² - 3d + 2 తీసుకున్నా అనుకంటే m - 2 m - 1 కదా. ఇన్ ప్లేస్ ఆఫ్ m వి రైట్ d. d - 2 d - 1 ఆఫ్ e⁻x. సో
ఈ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇన్ ప్లేస్ ఆఫ్ డి వి సబ్మిట్ ద ఎక్స్ కోఎఫిషియంట్. కంప్లీట్ చేస్తే ఏమవుతుంది 1 మైనస్ 2, ఇది సబ్మిట్ చేస్తే 0 అవుతుంది కాబట్టి దీన్ని సబ్మిట్ చేయట్లేదు నేను. 1 మైనస్ ఆఫ్ డి మైనస్ 1 ఈ పవర్ ఎక్స్, మైనస్ ఆఫ్ డి మైనస్ 1 ఈ పవర్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా మనకు ఫార్ములా తెలుసు కదా, 1/d మైనస్ ఏ ఈ పవర్ ax is equal to, in case in place of d we submit the, we get x by 1 factorial into e power ax. సేమ్ సిమిలర్లీ సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది, రాస్తున్నాను మళ్ళీ ఇక్కడ. చూడండి సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు ఎక్స్ బై -1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, బికాస్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 టైం ఉంది, పవర్ 1 ఉంది కాబట్టి వీటి ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్. ఇన్ కేస్ 2 టైమ్స్ ఉంటే 1 బై, అంటే దీన్ని ఏం రాస్తాం, 1/dA d మైనస్ ఏ హోల్ పవర్ n ఈ పవర్ ax ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏ పవర్ ax. సో ఈ మెథడ్ ఫామ్లో అప్లై చేస్తాను నేను ఆల్రెడీ. ఓకే, అప్లై చేస్తే ఈ పవర్ ఎక్స్ వచ్చింది పర్టికులర్, దిస్ ద ఈ. సో -x ఈ పవర్ ఎక్స్, దిస్ ద ఈక్వేషన్ 2. ద general solution of given differential equation is, the general solution of given differential equation is ఏమవుతుంది జనరల్ సొల్యూషన్. సో y ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్. y ఈక్వల్ టు వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, దిస్ ఇస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ x ప్లస్ c2 e పవర్ 2x. సారీ ఇక్కడ ఈ రాయలేదా, e పవర్ 2x. నెక్స్ట్ we write particular integral, ఫస్ట్ -x e పవర్ x is the, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, c1 c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ 3 అండ్ dy/dx, అంటే y ఈజ్ ఈక్వల్ 3 అయితే x వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 0, dy/dx 3 అయితే వాల్యూ x వాల్యూ ఆల్సో 0. ఫస్ట్ కేస్ 1 కన్సిడర్ చేస్తున్నా. ఇఫ్ y ఈక్వల్ టు 0 వెన్ x ఆల్సో, వెన్ y ఈక్వల్ టు 0 x ఈజ్ వాట్ 0 అవుద్ది. సో ఈ వాల్యూస్ ఏం చేస్తున్నా, ఫ్రమ్ ఈక్వేషన్ 3లో సబ్మిట్, ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయండి. y ఈక్వల్ టు, y వాల్యూ ఎంత అండి, ఇన్ ప్లేస్ ఆఫ్ ఈక్వేషన్ 3లో సబ్మిట్, ఇన్ ప్లేస్ ఆఫ్ y వీరా సబ్మిట్ 3, c1 ఈ పవర్ x వాల్యూ ఎంత 0, ఈ పవర్ 0, c2 ఈ పవర్ 2 ఆఫ్ 0 మైనస్ 0 ఇంటూ ఈ పవర్ 0. సో 3 ఈజ్ ఈక్వల్ వాట్ c1 ప్లస్ c2, బికాస్ ఈ పవర్ 0 వాల్యూ ఇస్తాం. ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చేసింది. నెక్స్ట్ కేస్ 2, ఇన్ కేస్ 2 ఎఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ వాట్, dy/dx ఈజ్ ఈక్వల్ 3 when x is equal to how much 0, dy/dx is equal to 3 when x is equal to 0, dy/dx is equal to 3 when x is equal to 0 అంటే మనకు dy/dx ఉందా లేదు కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 3, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి నేను చేస్తున్నా అంటే దీన్ని డివైడ్ చేస్తున్నా. d/dx ఆఫ్ y ఈక్వల్ టు d/dx ఆఫ్ c1 ఇంటూ ఈ పవర్ x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 2x మైనస్ x ఇంటూ ఈ పవర్ x. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y కదా, x కాబట్టి dy/dx ఈక్వల్ టు c1 ఈ పవర్ x, d/dx ఆఫ్ c1 ఇంటూ ఈ పవర్ x ఈ పవర్ x. నెక్స్ట్ సేమ్ 2 ఇంటూ c2 ఈ పవర్ 2x. ఇక్కడ ఏమవుతాం, యూవీ మెథడ్ అప్లై చేస్తాం. యూవీ మెథడ్ అప్లై చేస్తే వి గెట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఇది వచ్చిన క్వశ్చన్ మనకు. ఇదంటే ఇందులో ఇన్ ప్లేస్ ఆఫ్ dy/dx వి సబ్మిట్ ద 3 when x ఈక్వల్ టు 0. సో dy/dx ఈక్వల్ 3 c1 ఈ పవర్ 0 2 c2 ఈ పవర్ 0 మైనస్ 0 ఇంటూ ఈ పవర్ 0 మైనస్ ఈ పవర్ 0. వి గెట్ 3 ఈక్వల్ టు c1 ప్లస్ 2c2, this value is equal to how much -1. -1 transfer to the left side, we get 4 equal to c1 plus 2c2. This is the equation number 5. Okay na, solving మనకి ఏం కావాలి, టార్గెట్ ఏంటి, c1 and c2 values find out. Solving equation number 4 and 5, solving equation number 4 and 5, then we get here equation number 4 is equal to c1 plus 2c2,
This one is what? Equation number 4. 3 is equal to C1 plus C2. Here we subtract. C1 get cancelled. 1 equal to C2. C2 value is 1. C2 value కనిపిస్తుందా? C2 వరకు కెమెరా క్యాట్. ఓకే, C2 వాల్యూ వచ్చేసింది మనకు. దెన్ వీ ఫైండ్ ద C1 వాల్యూస్. కొద్దిగా లెంతీ. C2 equal to 1. Substitute in equation 4. 4లో సబ్మిట్ చేస్తే వాట్ వి గెట్ హియర్? 3 equal to C1 plus C2 value is equal to how much? 1. 3 minus 1 is equal to C1. C1 equal to 2. సో వచ్చేసిందా? సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3, in equation number 3 we submit the C1 and C2 values. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఏంటి? మనకు ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఈజ్ పర్టికులర్ ఇంటిగ్రల్ జనరల్ సొల్యూషన్ కదా, ఇందులో ఈ వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు కంప్లీట్ అయిపోయినట్టే సొల్యూషన్. ఆల్రెడీ వచ్చేసింది, ఇక్కడికే స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు C1 వాల్యూ, C1 ఈజ్ 2 e పవర్ x, C2 వాల్యూ ఎంత 1 e పవర్ 2x minus x into e power x. సో y ఈజ్ ఈక్వల్ టు 2 e పవర్ x ప్లస్ e పవర్ 2x మైనస్ x e పవర్ x ఈజ్ ద ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్. ఓకేనా? ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు చేసేయచ్చు. ఇది ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఉన్నట్లుంది. ఐ మీన్ ఇది రేర్గా వచ్చే క్వశ్చన్స్ అవి, బట్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయాలి కాబట్టి కన్ఫర్మ్ చూపిస్తాను. ఇంకొకటి ఉందండి, అది మీరు ట్రై చేయండి, సరిపోతుందేనా? మొత్తం టోటల్ 2 క్వశ్చన్సే ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేస్తే సరిపోతుంది. ఓకే, కంప్లీట్ కావాలి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చెప్పేసి ఇందులో మొత్తం చేంజ్ అయిపోయిందా? ఓకే చూడండి, ఇది ట్రై చేయొచ్చు. సేమ్ యాజ్ సాల్వ్ d square y by dx square plus 4 into dy by dx plus 5y equal to minus 2 cos hx. Also find y when y equal to 0. I mean general solution find out చేయాలి. dy by dx equal to 1 at x equal to 0. సేమ్ బిఫోర్ క్వశ్చన్ లానే సాల్వ్ చేయండి. నెక్స్ట్ మెథడ్, ఇఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్, ఇప్పుడు మెథడ్ 2 ఆర్ కేస్ 2లో పర్టికులర్ ఇంటిగ్రల్లో వెన్ x ఈజ్ ఈక్వల్ టు sin ax ఆర్ cos ax. when x is equal to sin ax ఆర్ cos ax ఉన్నప్పుడు ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్. x is equal to sin ax అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. when పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ f of d is equal to x, when particular integral of f of d is equal to x. Here x is equal to what? Sin ax or cos ax. First example ఏం చేస్తాం? f of d into y equal to x. in place of x we write e power x సబ్మిట్ చేస్తాం. e power x ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్. కేస్ 1 కన్ఫర్మ్ కేస్ 1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. సేమ్ సిమిలర్లీ మెథడ్ 2లో పర్టికులర్ ఇంటిగ్రల్ f of d is equal to what? x. కేస్ 2లో in place of x we write సబ్మిట్ sin ax cos ax. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఐడియా ఉండాలి, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కూడా వాల్యూస్ ఐడియా ఉండాలి. ఇన్ కేస్ ఈ కేస్ అప్లై చేసేటప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/f ఆఫ్ డి ఇంటూ sin ax ఆర్ cos ax. sin ax ఆర్ cos ax. sin ax ఆర్ cos ax. హియర్ 1/d square minus a. d square minus a sin ax ఆర్ cos ax. Here d square is equal to minus a square. In place of d square we submit minus a square. If f of d not equal to 0, f of minus a square not equal to 0, that is the answer. In case f of d equal to 0, we take another values. One is ఫస్ట్ కేస్ 1లో
particular integral equal to if f of d square not equal to 0. In case equal to 0 అయితే 1 by f of d square of sin ax equal to x by minus x by 2a cos ax. If particular integral, second one, 1 by f of d whole square cos ax, in case it is equal to 0, I mean in case ఇక్కడ minus a submit చేస్తే equal to 0, we get x by 2a sin x. ఈ మెథడ్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, ఇన్ ప్లేస్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ a సబ్మిట్ చేస్తాం. ఇన్ కేస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దట్ ఈస్ ద ఆన్సర్. అదర్వైజ్ ఇట్ ఈస్ 0, వీ డూ దిస్ మెథడ్. ఓకేనా, ఇది మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం చేసేటప్పుడు మెథడ్ ఈజీగా అర్థమైంది. ఫస్ట్ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్స్ కూడా పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. First bit, find the particular integral of the following differential equation. First question, d square minus d square minus d 2 of y is equal to sin 2x. వీటికి ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూషన్ అంటే తెలుసు కదా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్. మనకి ఎగ్జామ్లో పర్టికులర్ ఇంటిగ్రల్ అడిగాడంటే 3 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తాడు. సొల్యూషన్ అన్నాడంటే 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. సప్లీలో అయితే ఎక్కడైనా అంతే, సేమ్ మెథడ్లో ఉంటుంది. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d square minus d minus 2 of y is equal to what? Sin 2x. అవునా, here f of d is equal to how much? f of d is d square minus d minus 2, x is equal to what? Sin 2x. What we find here? Particular integral. Particular integral is 1 by f of d into x. 1 by f of d value is equal to what? d square minus d minus 2. In place of x we write sin 2x. In place of x is sin 2x. Here what we find here, d square is equal to what? Minus a square. Here we write in place of d square we submit minus a square. In place of d square submit minus a square, d value d plus we submit. A value ఎంత sin ax తో కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు చేసినా sin ax. చూడండి, a value is equal to what? 2. అంటే in place of d square we submit minus 2 square value. Okay, 1 by minus 2 square my d 2 of sin 2x. Here we write, చూడండి, 1 by minus 4 minus d minus 2 sin 2x. Okay, next question, next one, 1 by minus 4 minus d minus 2 value is minus d minus 6 sin 2x. సరే, ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ d మళ్ళీ 2 సబ్మిట్ చేయొచ్చు అంటే 2లో సబ్మిట్ చేయదు. రీజన్ ఏంటంటే d స్క్వేర్ ఉంటేనే మైనస్ a స్క్వేర్ సబ్మిట్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్స్ కోషన్ సబ్మిట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక d ఉంది, బట్ మనకేం కావాలి, d రిమూవ్ కావాలి. d రిమూవ్ కావాలంటే ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ 3 మెథడ్ అండి. ఒకటి డైరెక్ట్ సబ్మిట్ చేస్తాం. డైరెక్ట్ సబ్మిట్ చేయగానే నాట్ ఈక్వల్ 0 వస్తే అదే ఆన్సర్. అయితే డైరెక్ట్ సబ్మిట్ చేసినా కూడా d అలాగే ఉంది, ఒక d ఉంటుంది అనుకోండి. ఆ d ఉన్నప్పుడు ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. ఇన్ కేస్ డైరెక్ట్ c సబ్మిట్ చేస్తే 0 అయితే ఇంతకుముందు చేసిన ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ చూస్తే మైనస్ కామన్ తీసుకున్నాను అనుకోండి, minus 1 by d plus 6 sin 2x. we do the రేషనలైజేషన్ చేస్తా, d plus 6 into d minus 6 by d minus 6 sin 2x. సో we do the రేషనలైజ్ చేస్తే ఏముంది, minus 1 into d minus d plus 6 of sin 2x. సో a plus b a minus b ఫార్ములాలో ఉంటుంది. a plus b a minus b అంటే we write a square minus b square అంటే d square minus 6 square. we write minus d sin 2x plus 6 sin 2x by in place of d square what we submit a square value. d square ఎక్కడ ఉన్నాయని చెప్పినా minus a square. minus a square అంటే minus 4
మైనస్ 36. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డి అంటే ఏంటి, డి నథింగ్ బట్ డి ఈజ్ ఈక్వల్ వాట్, డి బై డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ చేయమని మీనింగ్. డి ఈజ్ ఈక్వల్ వాట్, డి బై డిఎక్స్ డిఫరెన్షియేషన్ చేయమంటే ఇక్కడ ఏం చేయొచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x వాల్యూ ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x ఇస్ కాస్ 2x. అగైన్ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి వేరే 2 కాస్ 2x ప్లస్ 6 సైన్ 2x by how much in denominator what we get, -4 minus 36 minus 40. This is the particular integral. ఇంకా మనం సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయొచ్చు, అదర్వైజ్ ఇట్స్ ఎనఫ్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో ఈ బయటికి పో, నీ రూమ్లో చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్, డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు సైన్ 2x. డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వాట్, సైన్ 2x. అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు వాట్, 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్. అవునా, 1/f ఆఫ్ డి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 4 సైన్ 2x. సైన్ 2x. అవునా, సైన్ 2x వస్తే వాట్ వి రైట్, ఇన్ ప్లేస్ ఆఫ్ డి స్క్వేర్ వి రైట్ మైనస్ ఏ స్క్వేర్. డి స్క్వేర్ ఉంది బట్ ఏ వాల్యూ ఉందా, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 స్క్వేర్. సబ్మిట్ ఇయర్ -2 స్క్వేర్ ప్లస్ 4 సైన్ 2x. సైన్ 2x చెప్పి చేస్తే ఉంది డినామినేటర్ 0 అవుతుంది. సో మనకు 0 అవుతుంది కాబట్టి మనకు కావాల్సింది 0 కాకుండా ఉండాలి. 0 కాకుండా ఉండే, బట్ ఇన్ కేస్ 0 అయినప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేస్తాం మనం, పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి స్క్వేర్ సైన్ ax. ఓకే, సైన్ ax ఈక్వల్ టు సొల్యూషన్ ఏమవుతుంది, -x/2a cos ax. సో ఇక్కడ అబ్జర్వ్ డైరెక్ట్ ఆన్సర్ రాస్తే -x/2a అంటే ఏంది, 2 × 2, x వాల్యూ ఎంత 2, cos ax cos 2x ఈజ్ ద ఆన్సర్. వి గ్రేట్, దట్ మీన్స్ -x/4 ఆఫ్ cos 2x ఈజ్ ద ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇన్ ప్లేస్ డి స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ సైన్ 2x ఉంటే 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఇస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్. 1/d స్క్వేర్ ప్లస్ 4 సైన్ 2x, when we submit the in place of instead of d square minus a square we get -4 + 4 0 వస్తుంది. సంథింగ్ బై 0 ఇస్ ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి మనకు ఎఫ్ ఆఫ్ డి అనేది ఇంకో నాట్ ఈక్వల్ 0 కావాలి. ఇక్కడ నాట్ ఈక్వల్ 0 కావట్లేదు, ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి we take particular f of d square sin ax. if f of d square equal to 0 we get ఫార్ములా ఏంటి, -x/2a. sin ax అంటే -x/2a cos ax. -x we write 2, a value is equal to what, 2 × 2 4. this is the answer. నెక్స్ట్ సిమిలర్లీ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే కాసు ఇవ్వలేదు ఎక్కువ. ఇంకా సేమ్ క్వశ్చన్ చూడండి, సైన్లో ఇచ్చిండు, కాసులో తీసుకుందాం దాన్ని. డి స్క్వేర్ ప్లస్ 9 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు cos 3x. డి స్క్వేర్ ప్లస్ 9 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వాట్, cos 3x. కనిపిస్తుందిగా, ఇంకేమన్నా ఓకే. cos 3x కంటిన్యూ చేస్తే పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్. 1/f ఆఫ్ డి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, డి స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఇంటూ cos 3x. చూడండి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, -a స్క్వేర్ అంటే ఇక్కడ డి స్క్వేర్ ఏమవుతుంది, -9 అవుతుంది. అవునా, 3 స్క్వేర్ కాబట్టి -9 + 9 0 అవుతుంది. 0 అయినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి స్క్వేర్ cos ax. ఇన్ కేస్ ఇట్ ఈస్ 0 we get x/2a sin ax. అవునా, x/2a sin ax సేమ్ అప్లై చేస్తుంది. x అంటే x, 2 ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఉంది, ఏ ప్లేస్లో ఏముంది 3 ఉంది, we write 3 sin 3x. సో ఆన్సర్ ఈస్ x/6 sin 3x ఈజ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. అయిపోయింది. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్ చూసాం. ఒకటి ఏంటి, రేషనలైజ్ చేసాం, ఇంకోటి ఇన్ కేస్ ఈక్వల్ టు 0 వస్తే చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇవి మీరు చేసేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తా, ఇంపార్టెంట్ వరకే ఇస్తా. ఇవి పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్టు, 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ 3 మార్క్స్ క్వశ్చన్స్ వరకు ఇస్తారు. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆర్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని ఇస్తాడు, సపరేట్ సొల్యూషన్.
లేదు ఇవి కాకుండా మొత్తం సొల్యూషన్ ఫైండ్ అంటామంటే 5 మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పర్టికులర్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ క్వశ్చన్స్కు యూ షుడ్ ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఫస్ట్ ప్రాబ్లం, d² + 16 of y is equal to sin 4x. d² + 1 of y is equal to cos 3x. Third one is d² - 1 of y equal to 4 sin x. Fourth one is d² - 4 of y equal to cos 2x. Okay. Next, fifth question, d² + 49 of y equal to sin 7x. Sixth one, d² - 36 of y equal to sin 6x. చాలా వరకు ఇలాగే ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ఆర్ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. ఇన్ కేస్ అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. ఓకేనా. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను టెలిగ్రామ్ అని. సో ఛానల్ కూడా కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వరకు చూసారు కదా, కాస్త సబ్స్క్రైబ్ చేస్తే ఇంకో 4 ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పబుద్ది అయితే. ఓకే. నెక్స్ట్ ఇక జనరల్ సొల్యూషన్ చేద్దాం, సాల్వ్ చేయడం. ఎట్ ఏ టైం ఒకటే క్వశ్చన్కు 2 టైప్స్ మెథడ్స్. ఇక్కడ వస్తాయి చూడండి. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేసిన, ఇప్పుడు చేసే క్వశ్చన్స్కి పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తాం, ఎట్ ఏ టైం చేస్తాం. సాల్వ్ d² - 9 of y is equal to sin 2x. d² - 9 of y is equal to what? sin 2x. క్వశ్చన్స్ అయితే చాలానే ఉన్నాయి, నిజానికి అని చెప్పుకుంటే 4-5 రోజులు పడుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, బట్ ఇలా మోడల్కి ఒకటి చెప్పేస్తే సరిపోతుంది నాకు తెలిసినంతవరకు అయితే. సో మోడల్కి 1 క్వశ్చన్ ఎనఫ్. చూడండి, d² - 9y is equal to sin 2x కదా. గివెన్ differential equation is, what is the differential equation? d² - 9 of y is equal to sin 2x. y sin 2x. ఇదే మెథడ్లో ఉంది. f of d into y is equal to x మెథడ్లో ఉంది. f of d అంటే d² - 9, x అంటే sin 2x. Auxiliary equation is, what is the auxiliary equation? m² - 9 equal to 0, m² - 3² equal to 0, m - 3 into m + 3 equal to 0. అలా ఎలా తీసుకున్నారంటే అందరు చాలామంది a² = 9 అని తీసుకుంటారు. అది కూడా తీసుకుంటే m = 3. మనకు కన్ఫామ్ డిగ్రీ ఎన్ని ఉంటే అన్ని రూట్స్ వస్తాయి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. వాట్ ఆర్ ది రూట్స్? ద రూట్స్ ఆర్ వాట్? రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈస్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? cf ఈక్వల్ టు c1 e power m1x ప్లస్ c2 e power m2x. ఇక్కడ రాయలేదు కదా. సో m1 is equal to -3, m ఈక్వల్ టు -3 +3 వస్తుంది. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ వాట్? c1 e power -3x ప్లస్ c2 e power 3x వచ్చేసిందా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e power -3x ప్లస్ c2 e power -3x. ఇక్కడికి వచ్చేస్తే దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ వాట్ వి ఫైండ్ హియర్? పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d into x. 1/f of d into what? x. 1/f of d into x అయితే వాట్ వి ఫైండ్? 1/ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/, d వాల్యూ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ తీసుకోవచ్చు, ఇచ్చిందే తీసుకోండి, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఫస్ట్ మెథడ్ మాత్రం అలా తీసుకోండి. d² - 9 into sin 2x. సో వాట్ వి రైట్ ఇన్ దిస్ మెథడ్? ఇన్ ప్లేస్ ఆఫ్ d² వి రైట్ a². అంటే ఇక్కడ d² ఏంటి? -2² అంటే -4 సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు
1 by, in place of d square what we write, minus 4 minus 9 sin 2x. Particular integral is equal to 1 by minus 13 sin 2x. Particular integral what? 1 by minus 13 sin 2x. 1 by 13 minus sin 2x అంటే దట్ ఈజ్ వచ్చేసింది, పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చింది. దిస్ ది ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి, ఫస్ట్ దాన్ని చేసినప్పుడు మనం రేషనలైజ్ చేసాం. సెకండ్ మెథడ్లో చేసిన క్వశ్చన్స్కి ఏం చేసాం, ఫార్ములా ప్లేస్. ఇక్కడ ఏం డైరెక్ట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ given differential equation is y is equal to what? Complementary function plus particular integral from equation 1 and 2. What is the complementary function? This is the complementary function. Complementary function is c1 e power minus 3x plus c2 e power 3x plus, minus we take minus 1 by 13 sin 2x is the answer. Minus 1 13 sin 2x is the answer. Okay. నెక్స్ట్ క్వశ్చన్, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని ప్లేస్ sin 2x ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్. మీకు ఇది కామనే, ఫస్ట్ స్టెప్ ఈ పర్టికులర్ ఇంటిగ్రలే, ఈ మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో చాలా క్వశ్చన్లు ఉన్నాయి, అసలు ఏ క్వశ్చన్ చెప్పాలనేది పెద్ద డౌట్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. d square plus d of y equal to cos x. d square plus d of y is equal to cos dx. Given differential equation is what? d square plus d of y equal to cos x. Avuna? This is the x value, this is the f of d value. The auxiliary equation is, what is the auxiliary equation? In place of d square we write m square plus m is equal to 0. First we common the m plus 1 equal to 0 అంటే m equal to 0 and m equal to what? minus 1. So the roots are real and డిస్టింక్ట్. ఎక్కువ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్స్గా వస్తున్నాయి. అంటే నేను చూస్ చేసుకున్న క్వశ్చన్స్ అలా ఉన్నాయో తెలియదు, లేకపోతే అన్నీ అలాగే ఇచ్చాడో తెలియదు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? c1 e power m1x plus c2 e power m2x. అవునా? హియర్ c1 e power m1 అంటే 0x, 0 into x plus c2 e power m2x ఎంత? minus x. Here write c1 plus c2 e power minus x. This is the equation 1. Next what we find? Next we find the particular integral 1 by f of d into x. 1 by f of d into x. Here particular integral is equal to 1 by f of d value is equal to what? F of d, this is the f of d, d square plus d of cos x. So here already we know that d square is equal to how much? Minus a square. D square is equal to minus 1 square. We get minus 1. In place of d square we submit the minus 1. Minus 1 plus d of cos x. Okay, బాగానే ఉంది, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బట్ d ఉంది, ఇక్కడ minus 1 ఉంది, ఏం చేయలేని పరిస్థితి. సో మనం ఏం చేస్తామంటే 1 by d minus 1 into rationalize the d plus 1 by d plus 1 cos x. ఓకే, చేస్తే మొత్తం న్యూమరేటర్ d plus 1 of cos x. ఇక్కడ డినామినేటర్ వాల్యూస్ ఆర్ d square minus 1 square. d square value is equal to how much? minus 1. ఎక్కడ d square వచ్చినా అదే అప్లై చేస్తాం. సో d square value minus 1 we submit d into cos x plus 1 cos x by denominator value minus 1 minus 1. d means d is equal to what? d by dx అన్నట్టు మీనింగ్. సో d by dx of cos x, derivative of cos x value minus sin x plus cos x by minus 2. సో కామన్ తీసుకుంటే ఏమవుతుంది వాల్యూ సార్? మైనస్ ఎటు వస్తుంది? మైనస్ వస్తుంది కదా, మైనస్ అంటే ప్లస్ sin x minus cos x by 2 is the particular integral. జనరల్ సొల్యూషన్ తెలుసు కదా,
General solution is complementary function, particular integral. So equation 2, equation 1, equation 2 club చేసేయండి. That is the solution of the complementary function. Okay, next questions. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ నార్మల్గా ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగడం చూస్తున్నా. d² - d - 2 of y is equal to sin 2x, d² plus d of y is equal to 2 sin 3x. నార్మల్ క్వశ్చన్సే ఉన్నాయి అంతా. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ d² plus d plus 1 of y equal to 2 sin 3x. మీరు అనుకోవచ్చు ఎన్ని చేసినాక ఏ చేస్తాం, సైన్ అన్న కాస్ అన్న, సైన్ కాసు సైన్ కాసు ఉంటుంది. మధ్యలో ఏదైనా క్లబ్ అయితే e⁻x ఒకటి క్లబ్ అవుతుంది, వాటితో చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకొక 2, 3, 4 క్వశ్చన్ చెప్పుకుంటే చాలు. ఆల్రెడీ అప్పుడే 36 minutes అయిపోయింది. చూడండి, యాక్సిలరీ ఈక్వేషన్ డైరెక్ట్ రాస్తున్నాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ m² - m + 1 = 0. సో పాసిబుల్ అవుతాయా మనకు రూట్స్ అంటే? పాసిబుల్ కావు. కానీ అప్పుడు ఏం చేస్తాం మనం? ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తాం. m = -b ± √b² - 4ac/2a. 4ac/2a. 4ac/2a అయితే m = -b. b వాల్యూ అంటే m కోఎఫిషియంట్ అని మీనింగ్. 1 ± √b², 1 - 4 × 1 × 1 ax² + b + c అన్నట్టు. m² కోఎఫిషియంట్ ఈజ్ a, m కోఎఫిషియంట్ ఈజ్ b, కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ c బై 2 × 1. చూడండి, m = -1 ± √-3/2. ఇక్కడ -3 రిటర్న్ యాజ్ √-3 × 1, సారీ 3 × -1 √3 × -1 రిటర్న్ i² వాల్యూ ఈజ్ ఈక్వల్ టు we get -1. సో √3 × √i² √3 × i అంటే బేసిక్గా -√3 వచ్చిన -√4 -√5 6 7 ఇట్లా ఏది వచ్చినా నెగిటివ్లో వి రైట్ √3 × సమ్ రూట్ వాల్యూ × i. సేమ్ సిమిలర్లీ m = -1 ± √3 × i/2. √3 × i/2 ఈక్వల్ టు m = -1/2 ± √3/2 i. దిస్ ఈస్ ద విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్ములాలో ఉంది α ± i బీటా. The roots are imaginary. What? The roots are imaginary. Then the complementary function, when given two roots are imaginary, the complementary function is equal to c1 e⁻⁴x c1 cos beta x plus c2 sin beta x. ఓకే, దిస్ ఈజ్ ద. ఇప్పుడు ఇమాజినరీ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ సొల్యూషన్ ఫస్ట్ యూనిట్లో ఉంది. సో e⁻α వాల్యూ ఎంత అండి? ఆల్ఫా వాల్యూ ఇస్ -1/2 -1/2x. c1 cos బీటా వాల్యూ ఎంత? √3/2x ప్లస్ c2 sin బీటా వాల్యూ ఆల్సో సేమ్ √3/2x. ఓకేనా? దిస్ ద ఈక్వేషన్ 1, కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ వి ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. ఎందుకంటే ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెండు సొల్యూషన్ ఉంటే, వన్ ఇస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, అదర్ వన్ ఇస్ ద పర్టికులర్. ఈ రెండు క్లబ్ చేస్తే వచ్చేదే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దట్స్ ద పర్టికులర్. ఇన్ పర్టికులర్ ఇంటిగ్రల్ వి రైట్ 1/f(d) × x. Here 1/f(d) value is equal to d² plus d plus 1. X value is equal to 2 sin 3x. X value is equal to 2 sin 3x. 2 is the constant కాబట్టి అలాగే నార్మల్గా కొంచెం చేసుకోవచ్చు. బట్ మనకు తెలిసిన వాల్యూ ఏంటి? ఎప్పుడైనా sin 3x అంటే d² is equal to -a².
అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్ కోషంట్ ఏ వాల్యూ అనుకుంటాం కాబట్టి -3 స్క్వేర్ -9 అంటే డి స్క్వేర్ వాల్యూ ఎంత -9 అంటే 2 into sin 3x in place of d we write -9 plus d plus 1 equal to 2 sin 3x by values are -9 అంటే d -8 వచ్చింది. సో డి సింగిల్గా డి ఉంటే ఏం చేయాలి మనం సింగిల్గా డి ఉంటే డి ఏ స్క్వేర్ వాల్యూ సబ్మిట్ చేయడం కాబట్టి we do the factorization method rationalization. Here we do the rationalization. రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 2 sin 3x by d minus 8 into d plus 8 by d plus 8. Okay, particular integral is equal to 2 sin 3x multiply the 2 sin 3x into d. 2 is the constant, we take it outside. d into sin 3x 2 8 plus 16 sin 3x. Okay, అయిపోయింది. ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది a minus b a plus b, we write a square minus b square. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 2 into d by dx of sin 3x అంటే d sin 3x రాసామంటే మీనింగ్ ఏంటి వన్ టైం డిఫరెన్షియేషన్ d by dx ఆఫ్ sin 3x అని మీనింగ్. డెరివేటివ్ ఆఫ్ sin 3x ఏంటి cos 3x. ఓకే, నో ప్రాబ్లం. హియర్ x కోషంట్ ఈజ్ ఈక్వల్ టు 3, సో దట్స్ వై వి రైట్ 3 cos 3x into 3 cos 3x plus 16 sin 3x by, in place of d square what we submit here -9. Here we submit the -9 -64. Particular integral equal to 2 3 is 6 cos 3x plus 16 sin 3x by 73 is the answer. -73 is the answer. This is the equation number 2. The solution is y is equal to what? Complementary function plus particular integral is the solution. Y is equal to complementary function value is equal to how much అక్కడ ఉంది కదా e power -1/2x c1 cos √3/2x c2 sin √3/2x plus particular integral value this question 6 cos 3x plus 16 sin 3x by -73 is the answer. -73 is the answer. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఫంక్షన్ సొల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అర్థమైంది అనుకుంటాను ఇప్పటివరకు. మీరు చేయొచ్చు, ఇక మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చినా చేయడం ఈజీ, హార్డ్ అయితే కాదు. సైన్ ఇచ్చినా కాస్ ఇచ్చినా సేమ్ మెథడ్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అది అయిపోయింది కదా, ఇంకోటి చూద్దాం. సాల్వ్ d square plus 9 of y is equal to cos 3x. d square plus y ఇది ఆల్రెడీ పర్టికులర్ ఇంటిగ్రల్ చేశాను, కొద్దిగా చేంజ్ అవుతుంది చూడండి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ m square plus 9 equal to 0, m square is equal to -9, m equal to what? Under root minus, ఓకే ప్లస్ ఆర్ మైనస్ వస్తుందిగా. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు -9 వచ్చేసింది. -9 వస్తే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -9 అంటే ఈ m ఈక్వల్ టు వాట్ ప్లస్ ఆర్ మైనస్ √3i అంటే m ఈక్వల్ టు ఏ ఫార్ములాలో ఉంది 0 + r - 3i అంటే విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ i బీటా. ఓకే, ఆల్ఫా వాల్యూ అంటే 0 బీటా. ద రూట్స్ ఆర్ imaginary. The roots are imaginary. The roots are imaginary అయితే here we write complementary function is equal to e power alpha x of c1 cos beta x plus c2 sin beta x. So sin beta x e power alpha value is equal to 0 into x c1 cos beta value అంటే cos 3x plus c2 sin 3x. Okay, this is the equation 1 complementary function. Next we find the particular integral value. In particular integral we find
1 by f of d into x. 1 by f of d value is equal to what? f of d d square plus 9 cos 3x. ఇక్కడ సబ్మిట్ చేస్తే d square is equal to what? minus a square d square is equal to ఏమవుతుంది? minus 9 అవుతుంది. ఇన్ కేస్ minus 9 minus 9 జీరో అవుతుంది. జీరో అవుతుంది కాబట్టి ఫస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పర్టికులర్ ఈజ్ ఈక్వల్ టు 1 by d square plus a square of cos ax ఉంది అనుకోండి. ఇన్ ప్లేస్ ఆఫ్ 0 అయితే వి రైట్ మైనస్ ప్లస్ ఎక్స్ బై 2a cos ax. ఇదే కదా సొల్యూషన్ రాసింది, మనం అప్లై చేద్దాం. 1 by x by 2a 2 into 3 sin ax sin 3x అంటే your value is equal to x by 6 sin 3x is the answer. అంటే దిస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. జనరల్ సొల్యూషన్ ఏం చేస్తారు? కాంప్లిమెంటరీ ప్లస్ ఫంక్షన్ రెండు కలిపి రాసేయండి, మీకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, ట్రై చేయండి, అవి చేస్తే చాలు. నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, అవి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఆల్రెడీ ఇప్పటికి 44-45 మినిట్స్ అయింది, చాలా ఎనఫ్. ఓకే, నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఆ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇప్పటివరకు అయితే మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, d square minus 3d plus 2 of y is equal to sin 3x. Second question, d square plus 4 of y equal to cos 2x. వీటన్నిటికంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ కాంప్లిమెంట్ ఫంక్షన్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి, ఒకటి కాదు. d square minus 4 of y is equal to sin x. Fourth one, d square plus 1 of y equal to sin x. Fifth one, d square plus 36 of y is equal to sin 2x sin 6 cos 6x. Next sixth one is d square plus 25y of y is equal to sin 5x. Okay. Seventh one is d square minus 4. ఇంకా cos square x లాంటివి ఉన్నాయి, అవి మీకు ఇంకొక 2 క్వశ్చన్ ఇంకొక మోడల్ చెప్తే సరిపోద్దండి. e power x plus sin 2x, e power x cos 2x ఇలాంటివి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేషనలైజ్ చెప్పాను కదా, రేషనలైజేషన్ చేసాం, ఇవి చేసాం. ఇంకేమున్నాయి? d square minus 9. సెవెంత్ వన్, d square minus 9 of y is equal to sin 2x. d squareలో వస్తున్నాయి, ఎక్స్ట్రా ఉండేది చూద్దాం. ఎయిత్ క్వశ్చన్, d square minus 80 plus 9 of y equal to sin 3x. తెలుసు కదా ఇది. ఫస్ట్ రేషనలైజ్ చేసి నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ d స్క్వేర్ సబ్మిట్ చేయండి. అయినా కూడా d ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ y ఈక్వల్ టు 4 sin 2x. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాలో మ్యాక్సిమం ఫాలో కండి. ఫాలో అయితే ఏమైనా న్యూస్ ఉన్నా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. ఓకేనా? ఇన్కేస్ మీకు మాకు యూజ్ అవుతుంది అనుకుంటేనే జాయిన్ కాదు. ఓకే, d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 of y ఈక్వల్ టు sin 3x. d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 of y ఈక్వల్ టు sin 3x. d స్క్వేర్ ప్లస్ 5d మైనస్ 6 of y ఈజ్ ఈక్వల్ టు cos 4x. ఇలాంటివి చేయండి. రేపు క్లబ్ చేసి ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని చేసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే అంత బెటర్, ఎందుకంటే మన ఛానల్ గ్రో అవుతుంది, ఎట్ ఎ టైం చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.